పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హాయ్ మిలియనర్స్ అందరికీ హాయ్. నా పేరు నవీన్. నేను దుబాయ్‌లో ఉంటాను. దుబాయ్‌లో జాబ్ చేస్తాను. నేను 13 బ్యాచ్ మిరాకిల్ బ్యాచ్ నాది. నేను అన్వర్ సార్ వీడియోస్ యూట్యూబ్‌లో చూసి 13 బ్యాచ్‌లో జాయిన్ అయ్యాను. సో, ఈ రోజుతో 13 బ్యాచ్ క్లాసెస్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ అడ్వాన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అడ్వాన్స్‌లో కూడా జాయిన్ అయ్యాను. ఒక విధంగా చెప్పాలంటే నాలో కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువుండేది అన్వర్ సార్ క్లాసెస్‌కి ముందు. సో, అన్వర్ క్లాసెస్ ఎప్పుడైతే అటెండ్ అయ్యానో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఏదైనా చేయగలం. మనం కూడా మిలియనర్స్ అవ్వచ్చు, అవ్వగలం, అయ్యాము అనే కాన్ఫిడెన్స్‌ని అన్వర్ సార్ తీసుకొచ్చారు. అలాగే మనం యూనివర్స్‌తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా విశ్వాన్ని మనం విశ్వంతో మాట్లాడాలి, విశ్వాన్ని మనం ఎలా ఆర్డర్ చేయాలి అని చాలా టెక్నిక్స్ సార్ క్లాసెస్‌లో నేర్చుకున్నాను. నిజంగా అన్వర్ సార్ క్లాసెస్ మార్నింగ్ విన్నామా ఇక ఆ కాన్ఫిడెన్సే వేరు. ఫుల్ ఎనర్జీ వచ్చేస్తది నిజం చెప్పాలంటే. సో, ఇటువంటి అవకాశం వచ్చినందుకు విశ్వానికి, ఆ దేవుడికి థాంక్స్ చెప్తున్నాను. అలాగే అన్వర్ సార్‌కి, అలాగే సుమన్ టీవీ వారికి కూడా థాంక్ యూ అన్వర్ సార్. థాంక్ యూ. ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. థాంక్ యూ. థాంక్ యూ సార్. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇప్పటివరకు మనీ గురించి, వాటి థియరీ గురించి, అండ్ దాంతోపాటు పాజిటివ్ ఎనర్జీ గురించి, ఎనర్జీ ఫ్లో గురించి, సౌండ్ గురించి మనం చాలా విషయాలు మాట్లాడాము. మనిషికి వచ్చే కొన్ని ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి. అందులో యాంగర్ అనేది ఇమ్మీడియట్గా వచ్చే ఎమోషన్. అనుకున్న పని జరగనప్పుడు, మనిషి మనకి సపోర్ట్ చేయనప్పుడు, ఎక్స్పెక్ట్ చేసింది దొరకనప్పుడు వెంటనే ఎమోషన్ వస్తూ ఉంటుంది. అందులో కోపం త్వరగా వస్తూ ఉంటుంది. అవును. దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మనం ఏదైతే కావాలి అనుకుంటామో అవి దూరం అవ్వడానికి, నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడానికి యాంగర్ అనే ఎమోషన్ ఏమైనా క్రియేట్ చేస్తుంది అంటారా నెగిటివిటీని? ఎస్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే మనం ఎనర్జీస్, ఎమోషన్ చెప్తాం. యూనివర్సల్ లాంగ్వేజే ఎమోషన్ అండి. ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అంటే మనం ఒక ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు ప్రమోషన్ రావాలంటే ఎమోషన్ సప్రెస్ చేసుకోవాలి. సో, కొంతమందిని ఇంప్రెస్ చేయాలంటే సప్రెస్ చేయాలి కొన్ని. అవేంటంటే మెయిన్గా యాంగర్. సో, ఈరోజు నా టాపిక్ వచ్చేసి యూనివర్సల్ నీడ్ ఏంటంటే ఉందంటే ఎమోషనల్ మేనేజ్మెంట్. సో, దీన్ని యాంగర్ మేనేజ్మెంట్ అంటారు. ఈరోజు నా టాపిక్ వచ్చేసి యాంగర్ మేనేజ్మెంట్. నేను లాస్ట్ టైం ఒకసారి ఒక క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. 350 మంది ఉన్నారు ఆ రోజు. టాపిక్ వచ్చేసి యాంగర్ మేనేజ్మెంట్. నేను క్లాస్ స్టార్ట్ చేశాను అనమాట. యాంగర్ మేనేజ్మెంట్ వెంటనే ఒక అతను నిలబడి, హే అన్వర్, నాకు కోపం రాదు తెలుసా అన్నారు. నేను వెంటనే స్టేజ్ దిగి మైక్ పట్టుకుని, సార్ మీకు నిజంగా కోపం రాదా సార్ అన్నాను. రాదమ్మా అన్నారు. మళ్ళీ రెండోసారి అడిగాను, నిజంగా రాదని ఎన్నిసార్లు చెప్పాలి అని అంటున్నారు అనమాట. అంటే నాకు అర్థమైంది సార్, కూర్చోండి అనేసి అన్నాను. చాలామందికి నాకు కోపం అంటే నేను ప్రశాంతంగా ఉంటాను, కోపం రాదు అంటారు, కానీ ఖచ్చితంగా కోపం ఉంటుంది. ఈ కోపాన్ని ఏంటంటే మేనేజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో పేషెన్స్ చాలా తక్కువైపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, అయినా కూడా హార్న్ కొడుతుంటుంటాం. లిఫ్ట్ రెడ్ బటన్ నొక్కుతుంది, మళ్ళీ నొక్కుతుంటాం. ఒకసారి నొక్కితే అది ఖచ్చితంగా కిందకు వస్తుంది, అది పైకి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కోపం పెరిగిపోవడం వల్ల ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే రోజంతా మీరు ఏ ఎమోషన్ని మీరు క్యారీ చేస్తారో తిరిగి మళ్ళీ అదే మళ్ళీ మీరు తిరిగి పొందుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఏది ఇస్తామో, ఏది వదులుతామో సృష్టిలోకి, యూనివర్స్లోకి, తిరిగి మళ్ళీ అదే పొందుతారు. ఈరోజు మనం కోపాన్ని వదిలేమనుకోండి, రేపు మళ్ళీ మీరు కోపపడే సిచ్యువేషన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తుంటాయి. ఎందుకు మళ్ళీ నాకేదో జరుగుతుంది అనుకుంటారు. బికాస్ ఏ ఎనర్జీని పంచుతున్నారు, తిరిగి వస్తుంది అనమాట. సో ఇక్కడైతే అంటే చాలామంది కోపం ఇష్టమా అని అంటే ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు కోపంగానే ఉంటారు. పలకరించినా కూడా హాయ్ అండి, ఎలా ఉన్నారు, ఓకేలే బాగానే ఉన్నానులే అని అంటే సీరియస్గా పలుకుతుంటారు అనమాట. మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి. యథా రాజా తదా ప్రజ, యథా పేరెంట్స్ తదా కిడ్స్. ఏ తల్లిదండ్రులు ఎక్కువగా కోపపడుతుంటారో వాళ్ళ పిల్లలు కూడా అలాగే సీరియస్గా ఉంటారటండి. సో ఇది ఎందుకంటే మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ వాళ్ళని చూసి నేర్చుకుంటుంటాయి. అయితే నేను టాపిక్ ఏంటంటే మనం యాంగర్ని మేనేజ్ చేయడంలో టాప్ పవర్ఫుల్ టెక్నిక్స్ చెప్తాను. డాక్టర్ క్రిస్టియన్ అనే ఒక అతను ఈజ్ అ వెరీ ఫేమస్ సైకాలజిస్ట్ అనమాట. వరల్డ్లో ఒక టాప్ మోస్ట్ సైకాలజిస్ట్. అతను ఏంటంటే కొన్ని టెక్నిక్స్ చెప్పారు ఎలాగ మన యాంగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ జాగ్రత్తగా ఉండండి. యాంగర్ అంటే డేంజర్లోనే యాంగర్ ఉంది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి.
ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా జాగ్రత్త చెప్తున్నారు, కంట్రోల్ యువర్ యాంగర్ బికాస్ ఇట్ ఇస్ జస్ట్ 1 letter అవే ఫ్రమ్ ఎ డేంజర్. యాంగర్ మీరు వచ్చింది అంటే డేంజర్కి ఒక్క స్టెప్ అడుగులో జస్ట్ దూరంలో ఉన్నారని అర్థం అండి. సో డి అంటే డిస్టెన్స్ అనమాట, అంటే ఒక్క డిస్టెన్స్ 1 అడుగు డిస్టెన్స్లో ఉన్నారు. సో డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. యాంగర్ వస్తే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఎస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయికి చాలా కోపం ఎక్కువ ఉంటే అందరినీ కొట్టడం, అందరిని తిట్టడం చేస్తుంటుంటే ఎన్నిసార్లు తండ్రి చెప్పినా కూడా నా కోపం తగ్గట్లేదని అంటే వెంటనే తండ్రి ఏం చేసిందంటే సరేనని చెప్పేసి కొన్ని మేకలు ఇచ్చాడనమాట. కొన్ని మేకలు ఇచ్చి ఏం చేసిందంటే ఒక పని చేయి, నీకు ఎప్పుడు కోపం వచ్చినా ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఈ మేకు ఇక్కడ చెక్కలు ఉన్నాయి కదా ఆ చెక్క కొట్టు అని చెప్పేసి ఒక ఇన్ని మేకలు ఇచ్చాడనమాట. ఈ అబ్బాయికి చాలా కోపం ఎక్కువ. సో ఇలాగా తండ్రి ఇచ్చిన మేకలన్నీ ఇలా మొత్తం కొట్టేసాడండి, మొత్తం కొట్టేసాడు అనమాట. కొట్టేసిన తర్వాత లాస్ట్కి ఇలాగ మేకలు కొన్ని రోజులకి కొడుతూ మేకలు తగ్గిపోయే కోపం కూడా తగ్గిపోయింది. అయితే ఒకరోజు తండ్రి వచ్చాడు, నీ కోపం తగ్గిందన్నాడు. తగ్గిందన్నాను. ఓకే తగ్గిపోయింది కదా, ఓకే ఇప్పుడు ఒక పని చేయి, నువ్వు మేకలు కొట్టావు కదా ఆ మేకలు తీయమన్నాడు. ఆ మేకలు ఆ అబ్బాయి వెళ్ళి తీయడం కష్టం అనిపించింది, కానీ తీసేసిన తర్వాత కూడా ఆ ఏదైతే హోల్స్ అలా ఉండిపోయాయి. అప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే, నువ్వు మేకలు కొట్టావు కానీ తీసిన తర్వాత హోల్స్ అలా ఉండిపోయి కోపంతో నువ్వు ఒక పర్సన్ని మాట అన్నప్పుడు నువ్వు మాట వెనక్కి తీసుకున్న ఆ ఎమోషన్ మాత్రం వాళ్ళలోనే ఉండిపోతుంది. సో అందువల్ల ఏంటంటే జీవితంలో కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇందాక నేను చెప్పానండి, యాంగర్ వస్తే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో అయితే ఏంటి యాంగర్ ఎఫెక్ట్స్ వల్ల మీ అందరికీ ఒక టాప్ రీసెర్చ్ చెప్తాను. రీసెంట్గా నేనే తెలుసుకున్నాను. మనం రీసెంట్గా సంవత్సరానికి 15 లక్షలు ఒక కోర్స్ నేర్చుకుంటున్నాను. 1 yearకి 15 లక్షలు. సో కోర్స్ నేర్చుకుంటున్నాను. అందులో ఫస్ట్ నా టాపిక్ యాంగర్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఒకప్పుడు నాకున్న బాగా వీక్ పాయింట్ ఏంటంటే యాంగర్ అనమాట. ఎందుకు అని అంటే అయితే ఈ యాంగర్ నాకు ఎలా తగ్గిపోయిందంటే ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు బాగా తగ్గిపోయింది. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ పాప మీద కూడా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా గాజు ఇసిరేసాడండి. అంటే మామూలుగా వేరే దగ్గరికి ఇసిరేడు, సడన్గా వాళ్ళ పాపకు తగిలింది. అది పాపకు తగిలితే ఇక్కడ తగిలి మొత్తం జస్ట్ 6 years పాప, 6 సంవత్సరాల పాప. వాడు నా దగ్గరికి వచ్చి ఆ రోజు చాలా ఏడ్చాడు అనమాట. అందరూ జాగ్రత్తనండి, నా బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు. అంటే వాడు కోపం వచ్చి గ్లాస్ ఇసిరాడు, కరెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా అది వాళ్ళ పాపకు తగిలేసింది. పాప మీదకి ఇసరాలని ఇసరలేదు. సో అది తగిలే మా పాపకు 6 సంవత్సరాల పాప బాగా బ్లడ్ పోతే హాస్పిటల్ తీసుకెళ్ళింది. డాక్టర్స్ కూడా చాలా కష్టం అండి అదని అంటే పాపం ఎంతో బతిమలాడి ఏడ్చి అదంటే లక్కీగా వాళ్ళ పాప ఒక 4 days 5 days హాస్పిటల్లో ఉండి సేవ్ అయింది. ఎలాగోలా సేవ్ అయింది దేవుడి దయ వల్ల. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాడు నా దగ్గరికి వచ్చి, నేను సైకాలజిస్ట్ కదా, మరి అన్వర్ అసలు ఏంట్రా నాకు ఇలా కోపం వస్తే ఏదో ఇసిరేస్తుంటాను, వస్తువులు ఇసిరేస్తుంటాను, టీవీ బదులు కొట్టేస్తుంటాను, ఏదో చేతిలో ఏది ఉంటే అది ఇసిరేస్తుంటాను. ఆ రోజు అంటే అక్కడ నుంచి వాడు సీరియస్గా తీసుకున్నాడు అనమాట. సో నేనేం చెప్పానంటే ఒక మాట చెప్పాను, మీ అందరూ జాగ్రత్తగా పెట్టుకోండి, ఇది రీసెర్చ్ అండి, టాప్ రీసెర్చ్ అనమాట. మీరు 5 నిమిషాల కోపం 6 గంటల ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గించేస్తుంది. ఇది టాప్ రీసెర్చ్. నేను ఏ విషయం ఎప్పుడు తెలుసుకున్నానో ఇది కావాలంటే ద బయాలజీ ఆఫ్ బిలీఫ్ రీసెర్చ్ కూడా చెప్తున్నాను. ద బయాలజీ ఆఫ్ బిలీఫ్ డాక్టర్ బ్రూస్ లిప్టన్ అన్న తన పుస్తకం కూడా రాశారు. ఆ రీసెర్చ్లో అతను చెప్తున్నాడు అనమాట, మీరు 5 నిమిషాల కోపం 6 గంటల ఇమ్యూనిటీ పవర్ మీద తగ్గిపోతుంది. అంటే చూడండి, అంటే ఇప్పుడు ఈ టైం మనం ఇన్నాళ్ళు చేసిన యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్, ఫుడ్ అంతా కిటికీలో ఇసిరినట్టే. సో అందువల్ల మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మరి కోపం వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అది ఒక దెబ్బకి మేక లోన దిగిపోద్దా, దిగదు. అలాగా ఒకసారికి హార్ట్ పగిలిపోదండి. కోపం వచ్చిన ప్రతిసారి హార్ట్ దగ్గర నరాలు, బ్రెయిన్ దగ్గర నరాలు చిట్లిపోతుంటుంటాయి, దెబ్బతింటుంటాయి. దాని తర్వాత బీపీ పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. అయితే హౌ టు డీల్ విత్ యాంగర్ కొన్ని చెప్తానండి. కోపాన్ని ఎలా డీల్ చేయాలి. ఫస్ట్ పాయింట్, మనం ఎప్పుడు కోపం వస్తుంది తెలుసుకోవాలి. కోపం తగ్గాలంటే అవేర్నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే అసలు నాకు ఒక పెన్ను పేపర్ తీసుకుని నాకు అసలు ఎందుకు కోపం వస్తుంది అని రాయాలి. అయితే చాలా మందికి రీసెర్చ్లో ఏం తెలియదంటే ఎందుకు కోపం వస్తుంది అంటే 3 ఇంపార్టెంట్ రీజన్స్ చెప్తాను. ఒకటి, వాళ్ళని ఇగ్నోర్ చేయడం వల్ల మనిషికి కోపం వస్తుంది. రెండోది ఏంటంటే వాళ్ళని ఎవరైనా కరెక్ట్ చేసినప్పుడు నువ్వు ఇలా చేయలేదంటే వెంటనే వాళ్ళకి అంటే వాళ్ళని కరెక్ట్ చేసినప్పుడు కోపం వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే క్రిటిసైజింగ్ అండ్ జడ్జింగ్. వాళ్ళని క్రిటిసైజ్ చేసినప్పుడు అందరం, మళ్ళీ చెప్తున్నానండి, మంచిని మైక్లో చెప్పాలా, చెడుని చెవులో చెప్పాలా. సో అంటారనమాట. అంటే ఎవరైనా మమ్మల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు, పాయింట్ వచ్చేసినప్పుడు అందరి ముందు కాకుండా పర్సనల్గా మనం ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయాలి. పొగడత 10 మందిలో చెప్పాలి, క్రిటిసైజ్ ఎప్పుడు కూడా సింగిల్గా చెప్పాలి. ఇలా చేసినప్పుడు మనిషికి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. అయితే అప్పుడు మనం ఏం చేయాలి కోపం వస్తే అనేది మన టాపిక్. ఫస్ట్ పాయింట్,
మన కోపం రాకుండా ఉండాలంటే అంటే ఒక వ్యక్తుల మధ్య క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. నాకు చెప్పాలి కదా అని చాలామంది అరుస్తుంటూ ఉంటారు అనమాట. నాకు అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయదు అనుకోండి, తెల్లారి నుంచి 5 గంటలకు వస్తానని చెప్పారు, 7 అయిపోతుంది, 8 అయిపోతుంది, 9 అయిపోతుంది, రాలేదనుకోండి, అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. ఇంటికి రాగానే ఫస్ట్ తర్వాత ఇంక మామూలుగా అడుగుతారు అనమాట. వాళ్ళు ఏమంటారు? చెప్పాలి కదా, అట్లీస్ట్ నాకు మెసేజ్ అయినా పెట్టాలి కదా. అంటే కోపం తగ్గిపోవాలంటే క్లియర్ కమ్యూనికేషన్ అనేది జరగాలి. ఆ కమ్యూనికేషన్ జరగకపోవడం వల్ల కోపం అనేది పెరిగిపోతుంటుంది. అది వ్యక్తుల మధ్య అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది ఏంటంటే పవర్ ఆఫ్ లెట్టింగ్ గో. ఇక్కడ ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. యాంగర్ బిల్డ్స్ నథింగ్. యాంగర్ వల్ల ఏమీ ఒదిగేది లేదండి, వచ్చేది ఏం లేదు. కానీ ఇట్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. యాంగర్ వల్ల నథింగ్, బట్ ఇట్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. దీన్ని ఏం చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదే అది. కోపాన్ని వదిలేయండి. మీకు ఎవరి మీద అయితే అప్పు, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అప్పు ఇచ్చారు, ఆ అప్పు పర్సన్ పేరు తలుచుకొని కోపం వచ్చేస్తుంది అనమాట. లెట్ గో. సో కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ లెట్ గో మై యాంగర్. అంటే నేను నా కోపాన్ని వదిలేస్తాను అని అనుకోవాలండి. సో ఎందుకంటే నేను వదిలేస్తున్నాను, మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నేను ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ పర్సన్ తలుచుకుని నేను ఆ పర్సన్ మీద కోపాన్ని వదిలేస్తున్నాను, నేను ఆ పర్సన్ మీద కోపం వదిలేస్తున్నాను. ఎందుకంటే కోపం అనేది ఎలాంటిదంటే అందరూ జాగ్రత్త అండి. నేను ఒకరోజు రామకృష్ణ మఠంలో నేను ట్రైనింగ్కి వెళ్ళాను, నేర్చుకున్నాను ఎక్కువగా. అక్కడ ఒక దగ్గర రాసింది అనమాట, ఒక బోర్డు మీద రాసింది. కోపం ఎలాంటిదంటే ఒక నిప్పు రవ్వను పట్టుకుని అవతల వ్యక్తి మీదకి ఇస్రాయడం లాంటిది అనమాట. ఇస్రాయల్ అనుకోవడం లాంటిది. అంటే అవతల వ్యక్తి మీదకి ఇస్రాయల్ అనుకుంటే వాళ్ళకి కాలాల్సిన బదులు ఫస్ట్ ఎవరికి కాలుతుందండి? నాకే కాలుతుంది అనమాట. నేను పట్టుకున్నాను కాబట్టి. సో కోపం వల్ల అవతల వ్యక్తిని డ్యామేజ్ చేయాలనుకున్న దానికన్నా ఫస్ట్ మనమే డ్యామేజ్ అవుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఏంటంటే నేను కోపం రోజు రాత్రి పడుకునేటప్పుడు మెయిన్గా మనం అంటే ఇల్లు ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో మనం చేయాల్సిన పని ఏంటంటే పడుకునేటప్పుడు నాకు ఎవరి మీదైనా కోపం ఉందా అని తలుచుకుని, లేదా నాకు ఈరోజు ఏమైనా కోపం ఉందా అనుకుని ఈరోజు నేను ఈ కోపాన్ని వదిలేస్తున్నాను అన్నప్పుడు మార్నింగ్ లేచినప్పుడు మీరు ఫ్రెష్ ఎనర్జీతో లెగుస్తారండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరూ కూడా చాలా మెరకలు వచ్చేసి వస్తాయి. నెక్స్ట్ ఇంకా కోపం తగ్గాలంటే సింపుల్ టెక్నిక్ బట్ వెరీ పవర్ఫుల్, చాలామంది చేయరు. ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి. రోజు ఎంత స్వెట్ బయటకు వస్తే అంత కోపం తగ్గిపోతుందండి. ఇటువంటి సింపుల్ టెక్నిక్. రోజు చెమట ఎంత ఫాస్ట్గా బయటకు వస్తే కోపం అంత ఫాస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి చెమట రావడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఫిట్నెస్ బాగా లావ్ అయిపోతున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ కోపం వస్తుంది, పొట్ట ఏంటి నేనేంటి అని వాళ్ళ మీద వాళ్ళ కోపం వస్తుంటుంది. స్ట్రెస్ పెరిగిపోతున్నప్పుడు అలా ఏమవుతుందంటే కోపం ఆటోమేటిక్గా వస్తుంది. మరి స్ట్రెస్ పోవాలంటే ప్రపంచంలో నెంబర్ 1 టెక్నిక్ అంటే ఎక్సర్సైజ్. ఒకవేళ అందరూ ఏమంటారు అంటే సార్ మాకు జిమ్కి వెళ్ళడానికి టైం ఉండదు, బయటకు వెళ్ళడానికి టైం ఉండదు, రోజు మార్నింగ్ ఒక 20-30 గుంజీలు తీయాలండి. తీస్తే ఆటోమేటిక్గా ఆయాసం వస్తుంది. ఆయాసం కంపల్సరీగా వస్తుంది. లేకపోతే ఇంట్లో ఆయాసపడకపోతే ఆ తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ఆయాసపడాలి. దాని తర్వాత లాస్ట్కి ఏంటంటే మైండ్ఫుల్నెస్. మెడిటేషన్కి మైండ్ఫుల్నెస్కి చాలామంది తేడా అడుగుతారు. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని చేసేది మెడిటేషన్. మైండ్ఫుల్నెస్ అంటే కళ్ళు ఓపెన్ చేసి రోజు చేసే పనిలో ఉండేది మైండ్ఫుల్నెస్ అంటారు అనమాట. సో అంటే ఫస్ట్ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే రోజంతా కూడా మైండ్ఫుల్నెస్గా ఉంటాము, కాన్షియస్గా ఉంటాము, అవేర్నెస్గా ఉంటాము. సో మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని నేను జాగ్రత్తగా ఉండండి, ఈ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి. నేను ఈ రోజు నుంచి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను అని రాయాలటండి. ఒక 9 సార్లు రాయండి. నేను ఈ రోజు నుంచి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను అని ఒక 1 మంత్ కంటిన్యూగా రాయండి. డైలీ ఒక 9 టైమ్స్. చూడండి మీకు ఎంత ప్రశాంతమైన జీవితం. అంటే వెన్ యువర్ హ్యాండ్ వర్క్స్ యువర్ హెడ్ వర్క్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే స్క్రిప్టింగ్ అంటారు దీన్ని. ఎవరైతే రాస్తారో వాళ్ళు ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తారని అర్థమవుతుంది. నేను ఆ క్లాసెస్లో ఏంటంటే మైండ్ఫుల్నెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్ ఇంకా డీపర్ లెవెల్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను క్లాసెస్లో చెప్తుంటుంటాను. ఇంకా కోపాన్ని చాలా ఫాస్ట్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రశాంతమైన జీవితాన్ని ఎలా గడపాలనేది నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎక్కువగా టీచ్ చేస్తుంటానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.